Hello friends, welcome to GVK Academy ఛానల్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఆల్రెడీ చాలా డిస్కస్ చేశాము. అలానే ఈరోజు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుండి బెండింగ్ మూమెంట్ పార్ట్ 2ని డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ బిగిన్ ది వీడియో. ద నంబర్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ పాయింట్స్ దట్ ఒక్కర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఎండెడ్ బీమ్ అండ్ సబ్జెక్టెడ్ టు కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఈజ్. సో ఏం అడిగాడు? నంబర్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్స్ పాయింట్స్ ఓకే దట్ ఒక్కర్ ఇన్ ఏ ఫిక్స్డ్ బీమ్. సో ఫిక్స్డ్ బీమ్ తీసుకున్నాము అండ్ సబ్జెక్టెడ్ టు ఏ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. సో కాన్సన్ట్రేటెడ్ లోడ్ పాయింట్ లోడ్ పడుతుంది. సో దానికి బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ఇది PL/8 PL/8 PL/8. సో ఎన్ని కాంట్రాఫ్లెక్చర్స్ వస్తున్నాయి? 2 వస్తున్నాయి. కాంట్రాఫ్లెక్చర్ అంటే ఏంది? ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ తన యొక్క సైన్ని చేంజ్ చేస్తుందో అది కాంట్రాఫ్లెక్చర్. సో ఎన్ని వస్తున్నాయి? 2 వస్తున్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A cantilever of length L is subjected to bending moment M at the free end. The shear force diagram will be. సో క్యాంటిలివర్ బీమ్ ఉంది, దాని యొక్క ఫ్రీ ఎండ్ కాడ మూమెంట్ యాక్ట్ అవుతుంటే దాని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? షియర్ ఫోర్స్ ఇది ప్యూర్ బెండింగ్ కేస్, ఓన్లీలో ప్యూర్ బెండింగ్ వస్తుంది, షియర్ ఫోర్స్ ఏమీ రాదు. సో షియర్ ఫోర్స్ విల్ బి 0. సో ఎలా వస్తుంది? నో షియర్ ఫోర్స్ అట్ ఆల్. అదే బెండింగ్ మూమెంట్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ లాగా వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ క్యారీస్ 2 కాన్సన్ట్రేటెడ్ లోడ్స్ ఆఫ్ magnitude P at each of the quarter span section. The bending moment at the mid span section is. సో ఏమన్నాడు? సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నాడు, ఆఫ్ లెంత్ టోటల్ లెంత్ ఎల్ అండ్ క్యారీస్ 2 కాన్సన్ట్రేటెడ్ లోడ్. ఎస్ 2 కాన్సన్ట్రేటెడ్ లోడ్ అండ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అన్నాడు? క్వార్టర్ స్పాన్లో, అంటే 1/4 ఫ్రమ్ ఎండ్ నుంచి అక్కడ యాక్ట్ అవుతుంది అన్నాడు. ఓకే, మళ్ళీ ఏమన్నాడు? బెండింగ్ మూమెంట్ అట్ ద మిడ్ స్పాన్లో బెండింగ్ మూమెంట్ ఎంత? మిడ్ సెక్షన్ కాడ ఎంత అన్న అడిగాడు. సో మనకి ఇది స్టాండర్డ్ కేస్ మనకి గుర్తుంచుకోవాలి, ఇవి స్టాండర్డ్ కేస్ అనమాట. సో మిడ్ సెక్షన్లో అన్నాడు కాబట్టి మనం క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది? PL/4. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మనకి షియర్ ఫోర్స్ SFD ఎలా డ్రా చేస్తాం? దీనికి ఇలా వస్తుంది. సో దీన్ని ఈ పొజిషన్ ఏమంటారు? షియర్ స్పాన్ రీజియన్ అంటాం. అండ్ ఈ రీజియన్ ఏమంటాం? ఈ మిడిల్ రీజియన్ని ప్యూర్ బెండింగ్ రీజియన్ అంటాము. సో ఓకే, ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ occurs where. సో కాంట్రాఫ్లెక్చర్ ఎక్కడ వస్తుంది? ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ తన ఒక సైన్ని చేంజ్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ occurs in a simply supported beam where the. ఎక్కడ వస్తుంది? ఎక్కడైతే షియర్ ఫోర్స్ తన యొక్క సైన్ని చేంజ్ చేస్తుందో అక్కడనే బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ పారాబోలిక్, ద బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు. సో ఎప్పుడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పారాబోలిక్గా ఉంటుందో దాని మీద వచ్చే లోడ్ ఎలా ఉంటుంది? లీనియర్లీ వేరింగ్. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లోడింగ్, ఎప్పుడైతే లోడింగ్ అనేది కాన్సన్ట్రేటెడ్ లోడింగ్ ఉంటుందో అప్పుడు ఏంటంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ రెక్టాంగుల్లా లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే యూడిఎల్ యాక్ట్ అవుతుందో లోడు, సో లీనియర్గా వేరీ అవుతుంది. యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ అంటే పారాబోలిక్గా వేరీ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బెండింగ్ మూమెంట్ అట్ ఏ సెక్షన్ ఇన్ ఏ బీమ్ ఈజ్ ది. సో మనకి ఒక రిలేషన్ తెలుసు, dm/dx ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ షియర్ ఫోర్స్ అని వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫర్ ఎ క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఓవర్ ఇట్స్ ఎంటైర్ స్పాన్ ఈజ్. సో షియర్ ఫోర్స్ యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఏమడుగుతుండు? షియర్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇలా ట్రయాంగిల్లో ఉంటుంది, ఇది లీనియర్ ఉంటుంది.
నెక్స్ట్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఈజ్ లోడెడ్ by a point load at the free end, it is likely to fail by bending moment. సో ఏమంటుండు క్యాంటిలివర్ ఇక్కడ ఫ్రీ ఎండ్ కాడ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందంట, అయితే అది బెండింగ్లో ఫెయిల్ అవుతుందంట. సో ఆ బెండింగ్ ఎక్కడ వస్తుంది అని అడుగుతుండు. బీట్ స్పాన్లో వస్తుందా, అండర్ ద లోడా, అట్ ఎనీ సెక్షనా, అట్ సపోర్టా. సో బెండింగ్ మూమెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, సపోర్ట్ కాడ. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది ఇన్ ఏ బీమ్ అండర్ లోడింగ్. సో ఇన్ ఏ బీమ్ అండర్ లోడింగ్ ఏమేమి కండిషన్, షియర్ ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం వెన్ బెండింగ్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం, ఈ ఛాన్సే లేదు. షియర్ ఫోర్స్ ఈజ్ జీరో వెన్ బెండింగ్ మూమెంట్ ఈజ్, ఇది కూడా కుదరదు. షియర్ ఫోర్స్ ఈజ్ జీరో వెన్ బెండింగ్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం, సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే సింప్లీ సపోర్టెడ్ యూడిఎల్, ఎక్కడైతే షియర్ ఫోర్స్ జీరో అవుతుందో అక్కడ మనకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అని వస్తుంది. షియర్ ఫోర్స్ జీరో అయినా ఆర్ షియర్ ఫోర్స్ ఒకవేళ సైన్ చేంజ్ చేసుకున్నా కూడా అక్కడ కూడా మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. వేర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ వేరీస్ లీనియర్లీ ద బెండింగ్ మూమెంట్ విల్ వేరీ. సో ఎక్కడైతే మనకి యూఎల్ ఉంటుందో అక్కడ బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది అని, లీనియర్గా ఉంటుందా, క్యూబికల్గా, పారాబోలికలా, కాన్స్టెంట్. సో ఎగ్జాంపుల్గా మనం క్యాంటిలివర్ని తీసుకుంటే యూఎల్ ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుందో 3rd డిగ్రీ అంటే క్యూబికల్లీ వేరీ అవుతుంది. సో షియర్ ఫోర్స్ అనేది 2nd డిగ్రీ పారాబోలిక్గా వేరీ అవుతుంది. సో బెండింగ్ మూమెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద లెఫ్ట్ ఆఫ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ ఈజ్ లోడెడ్ విత్ UDL of W per meter, the point of maximum bending moment will occur at. సో ఏమన్నాడు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది స్పాన్ ఏమో UDL W per meter లెంత్ UDL యాక్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఏమన్నాడు, ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ విల్ ఒక్కర్. సో బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుందని అడుగుతుంది ఈ బీమ్లో. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము రియాక్షన్స్ కనుక్కోవాలి. RA + RB ఈజ్ ఈక్వల్ టు WL/2, టేకింగ్ మూమెంట్ అబౌట్ A. సో మూమెంట్ అబౌట్ A కనుక్కుంటే మనకి RB అండ్ RA అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఏం అడిగాడు, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగాడు కదా. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ రావాలంటే కండిషన్ ఏంది, ఎక్కడైతే షియర్ ఫోర్స్ అయితే జీరో అవుతుంది లేదా దాని ఒక సైన్ని చేంజ్ చేస్తుందో అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో మనం ఒక గెస్ అయ్యొచ్చు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ మ్యాక్సిమం వస్తుంది, ఈ లోడ్ ఎక్కడ ఉందో అక్కడనే వస్తుంది కదా బెండింగ్ మూమెంట్. సో ఎక్కడనో ఇక్కడ ఒక చోట కాడ వస్తుంది. సో ఇక్కడ ఒక సెక్షన్ తీసుకొని ఈ నుంచి ఎక్స్ డిస్టెన్స్ తీసుకొని, సో షియర్ ఫోర్స్ ఎక్కడ జీరో అవుతుందో అక్కడనే మనం మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో మనం షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ RA మైనస్, మనము సైన్, మనకి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సైన్లు మనం గుర్తుంచుకోవాలి. దాని ప్రకారంగా చేస్తే RA మైనస్ W ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, RA మనకి ఎంత తెలుసు 3WL/8, 3WL/8 మైనస్ W ఇంటూ ఎక్స్. షియర్ ఫోర్స్ అనేది జీరో, సో జీరో చేసుకుంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 3L/8. సో అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3L/8 మనకి ఏంటంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, షియర్ ఫోర్స్ at any section is the algebraic sum of the following force on either side. So transverse force, vertical force, option B is the correct answer. ఏంటంటే shear force at a point or section, algebraic sum of vertical force either to the left or to the right of a section of a beam. So vertical force and a transverse force. So option B is the correct answer. So next question, bending moment in a cantilever beam is zero at. సో ఏం అడిగాడు, బెండింగ్ మూమెంట్ ఇన్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఈజ్ జీరో, బెండింగ్ మూమెంట్ ఎక్కడ జీరో అవుతున్నాడు. సింప్లీ సపోర్టెడ్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ నో, ఫిక్స్డ్ ఎండ్ కాడ మ్యాక్సిమం వస్తుంది, మూమెంట్ అసలు కాదు. సో నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో జీరో ఎక్కడ అంటే ఫ్రీ ఎండ్ కాడ జీరో ఉంటుంది. సో నన్ ఆఫ్ ది అబోవ్, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్యూ టు యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ ఈజ్. సో క్యూబిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది యూవీఎల్ ఉన్నప్పుడు క్యూబిక్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఇన్ ఏ
సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఈస్. సో ఏం అడిగాడు, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. గుర్తుంచుకోండి, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ డిఫరెంట్ అనమాట. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ వచ్చేసి వేర్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్, సో దాన్ని కాంట్రాఫ్లెక్షన్ అంటాం. మరియు పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే వేర్ ఎలాస్టిక్ కర్వ్ తోటి మనం తీసుకోవాలి. ఎలాస్టిక్ కర్వ్ చేంజెస్ ఇట్స్ నేచర్, దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. సో ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్, దాని యొక్క ఎలాస్టిక్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది, ఎక్కడ సైన్ చేంజ్ అవ్వట్లేదు, ఒకే విధంగా ఒక కర్వ్ అలానే పోతుంది. సో ఆప్షన్ ఏ 0 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a cantilever beam of span L carries a concentrated load of W at the free end. Also a total load of W over entire length. The maximum bending moment is. సో ఏం అడిగాడు ఈ క్వశ్చన్లో అంటే, క్యాంటిలివర్ బీమ్ ఉంది, స్పాన్ లెంత్ ఎల్ ఉంది, అండ్ క్యారీస్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ డబ్ల్యూ, నెక్స్ట్ అట్ ఫ్రీ ఎండ్ కాడ మళ్ళీ ఏమన్నాడు, టోటల్ లోడ్ ఆఫ్ డబ్ల్యూ, ఈ డబ్ల్యూ ఎంటైర్ లెంత్లో డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చెప్పాడు, అదొక లోడు. సో ఏమడిగాడు, దాని తర్వాత మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అని అడిగాడు. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఒక్క రేట్ ఫిక్స్డ్ ఎండ్ కాడ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది క్యాంటిలివర్కి. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగాడు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసాం. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ ఎల్/2 చేస్తే మనకి ఆన్సర్ ఏంటంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ 1.5 డబ్ల్యూ ఇంటూ ఎల్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఫర్ ది పాజిటివ్ బెండింగ్ మూమెంట్ టు బి ఈక్వల్ టు నెగటివ్ బెండింగ్ మూమెంట్ ద పొజిషన్ ఆఫ్ సపోర్ట్ మస్ట్ బీ అట్. సో ఏం అడిగాడు ఇందులో, ఏమంటుండు, ఇన్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఫర్ పాజిటివ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు నెగటివ్ బెండింగ్ మూమెంట్ అవ్వాలని చెప్తుండు. అంటే సాగింగ్ మూమెంట్ ఈక్వల్ టు హాగింగ్ మూమెంట్ అలా ఉన్నప్పుడు సపోర్ట్స్ పొజిషన్ ఎక్కడ ఉండాలి అని అడుగుతుండు. సపోర్ట్ పొజిషన్ ఎక్కడ అని అడుగుతుండు. సో మనకి ఇది స్టాండర్డ్ కేసు. సో 0.207 ఇంటూ ఎల్ అంటే టోటల్ ఈ లెంత్ ఎల్. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే సాగింగ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు హాగింగ్ బెండింగ్ మూమెంట్ అవుతుంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఇందులో చూసుకున్నట్టయితే కాంట్రాఫ్లెక్షన్ ఇందులో ఎన్ని వస్తాయంటే కాంట్రాఫ్లెక్షన్ 2 వస్తాయి. అండ్ మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అనేది, ఇది ఎలాస్టిక్ కర్వ్, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అనేది 2 వస్తాయి. సో ఇక్కడ కర్వ్ అనేది తన యొక్క నేచర్ని చేంజ్ చేస్తుంది. సో ఇవి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఈ 2. సో ఇంకా మనం పాయింట్స్ ఇందులో చూసుకున్నట్టయితే, పాయింట్ ఇన్ ఎకనామిక్ డిజైన్ సపోర్ట్ మస్ట్ బీ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 0.207 L ఫ్రమ్ ఫ్రీ ఎండ్. సో ఇన్ ఎకనామిక్ డిజైన్లో కూడా ఈ యొక్క స్టాండర్డ్ కేస్ని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, అండర్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ ద బెండింగ్ మూమెంట్ వేరీస్. సో ఇందులో లీనియరా, పారాబోలికా. సో ఏంటంటే బెండింగ్ మూమెంట్ అడిగాడు కాబట్టి యూవీఎల్కి డెఫినెట్గా క్యూబికల్గానే వేరీ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. సో నెక్స్ట్ క్వశ్చన్, the ratio of maximum bending moment in a cantilever beam to that of simply supported beam of same span and uniformly distributed beam. So ఏం అడిగాడు, the ratio of bending moment in a cantilever beam and to the simply supported beam of same span అన్నాడు, మరియు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అన్నాడు. సో ఏమన్నాడంటే క్యాంటిలివర్ బీమ్ ఉందంట, లెంత్ ఎల్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, సేమ్ స్పాన్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో ఈ రెండింటి యొక్క బెండింగ్ మూమెంట్ రేషియో అని అడిగాడు. సో మనకి తెలుసు క్యాంటిలివర్ యొక్క బెండింగ్ మూమెంట్ ఎంత వస్తే WL²/2, దీన్ని మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ WL²/8. ఆ రెండింటిని మనం రేషియో తీస్తే మనకి వచ్చేది ఎంత, 4/1 వస్తుంది. 4:1 అనేది ఆప్షన్లో లేదు. బట్ మనం ఏంటంటే ఈ ఆప్షన్ ప్రకారం మనం కొంచెం క్యాల్కులేట్ చేయాలి. సో మనం ఈ 4ని, ఈ రేషియోని మనం 4తో డివైడ్ చేస్తే మనకు వస్తాం 1/0.25. సో ఆప్షన్లో 1:0.25 ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
A prismatic beam ABC is simply supported at point A and space 6 meter apart and has an overhanged BC of 2 meter. A UDL of 2 ton per meter acts over entire length AC and a point load of 5 ton acts at C. The hogging moment in ton meter at B would be. సో ఏమన్నాడు ఇందులో ప్రిజమాటిక్ బీమ్ ఏబీసీ ఉంది, ఏబీ 6 మీటర్, బీ2, సో ఈ పాయింట్ అనేది సి పాయింట్, ఒక్క మినిట్, సో ఇది సి పాయింట్, ఇది రైట్, సో ఇది పాయింట్ సి, బీ2సి 2 మీటర్ ఉంది. మరి ఏమన్నాడు యూడిఎల్ యాక్ట్ అవుతుంది ఎంటైర్ లెంత్లో, మళ్ళీ అట్ ఫ్రీ అండ్ 5 టన్ న్యూటన్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందని చెప్పాడు. సో ఏమడిగాడు హాగింగ్ మూమెంట్ అండ్ బి, hogging moment at B అని అడిగాడు. సో the beam BC part is subjected to hogging moment. The hogging moment at B, సో ఎలా క్యాల్కులేట్ చేస్తాం, 5 టర్న్ ఇంటూ 2 మీటర్ ప్లస్ మళ్ళీ ఈ లోడ్ యూడిఎల్ లోడ్ 2 ఇంటూ 2 ఇంటూ 2/2 చేస్తే మనకి 14 టర్న్ మీటర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the maximum hogging moment in the case of cantilever of span L carrying a UDL load of intensity W per unit length and propped at the free end to the level of fixed end is. ఏమన్నాడు ఇందులో ద మ్యాక్సిమం హాగింగ్ మూమెంట్, ఓకే హాగింగ్ మూమెంట్ కనుక్కోమంటుండు. ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఏ క్యాంటిలివర్ ఆఫ్ స్పాన్ ఎల్, ఓకే స్పాన్ ఎల్ ఉంది అండ్ క్యారింగ్ ఏ యూడిఎల్, ఓకే క్యారింగ్ యూడిఎల్, నెక్స్ట్ పర్ యూనిట్ లెంత్ అండ్ ప్రాప్ ఎట్ ద ఫ్రీ ఎండ్, ఓకే ప్రాప్ ఇచ్చినాం ఫ్రీ ఎండ్ కాడ, ఓకే టు ద లెవెల్ ఆఫ్ ఫిక్స్డ్ ఎండ్, అవును. సో ఈజ్, సో మ్యాక్సిమం హాగింగ్ మూమెంట్ ఎంత అవుతుందని అడిగాడు. సో ఇందులో చూసుకున్నట్టయితే ఈ ప్రాప్ క్యాంటిలివర్లో హాగింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది, ఇది మొత్తం ఇక్కడ మొత్తం సాగింగ్గా వస్తుంది, ఇక్కడ మొత్తం సాగింగ్ వస్తుంది. హాగింగ్ ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ ఉంది కదా, ఇక్కడ హాగింగ్ మూమెంట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో హాగింగ్ మూమెంట్ ఇక్కడనే కనుక్కోవాలి. సో మనము డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, స్టాండర్డ్ ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి మనము. నెక్స్ట్ సో క్యాల్కులేషన్కి వెళ్తే మనకి ఫస్ట్ ఏం కావాలంటే, ఫస్ట్ ఇది డైరెక్ట్గా మనం గుర్తుంచుకోవాలి. బట్ ఒకవేళ క్యాల్కులేషన్ ఎలా చేస్తారంటే నేను ఇక్కడ చూపించాను. క్యాల్కులేషన్ వచ్చేసి డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ డ్యూ టు యూడిఎల్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ డిఫ్లెక్షన్ డ్యూ టు ప్రాప్. సో మనము డిఫ్లెక్షన్ చాప్టర్లో ఇది చదువుతాం, ఈ రెండుటి ఈక్వేట్ చేస్తే మనకి ఆర్బీ అనేది వస్తుంది. ఆర్బీ నుంచి మనకు కావాల్సింది ఎంఏ కాడ మూమెంట్ ఎంత, సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 3WL/8 ఇంటూ ఎల్ మైనస్, సో మూమెంట్ని క్యాల్కులేట్ చేయాలి అట్ పాయింట్ ఏ అని, అట్ ఏ సెక్షన్ ఏ అని. సో చేస్తే మనకి మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు -WL²/8. సో నెగటివ్ ఏం ఇండికేట్ చేస్తుంది, హాగింగ్ అనేది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మనకి బాగుంటుంది. మరి ఇంకా కొన్ని పాయింట్స్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కాంట్రాఫ్లెక్చర్ ఎక్కడ వస్తుందంటే 3L/4 డిస్టెన్స్లో వస్తుంది. మరి ఇంకా చూసుకుంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుందంటే 3L/8 డిస్టెన్స్ కాడ వస్తుంది మనకి. సో ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్సే. నెక్స్ట్ క్వశ్చన్, if the bending moment at a section of a beam is 0, then, so if a bending moment at a section of a beam is 0, then the shear force is 0. Bending moment 0 ఉన్నప్పుడు shear force 0, wrong. Shear force changes its sign, no. So shear force is maximum. Bending moment 0 ఉన్నప్పుడు shear force maximum ఉండదు. సో none of the above. సో మనకేం తెలుసు, షియర్ ఫోర్స్ ఎక్కడైతే 0 ఉంటుందో బెండింగ్ మూమెంట్ మాత్రం డెఫినెట్గా మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ 0 ఉంటుందో షియర్ ఫోర్స్ మే బీ మ్యాక్సిమం, మే నాట్ బి మ్యాక్సిమం చెప్పలేము. బట్ షియర్ ఫోర్స్ ఎక్కడైతే 0 ఉంటుందో బెండింగ్ మూమెంట్ అక్కడ మస్ట్ మ్యాక్సిమం ఉంటుంది. రైట్. ఎ స్టెప్ ఇన్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇండికేట్స్ దట్, సో మనకి బెండింగ్ మూమెంట్ కాడ ఒక స్టెప్ అనేది ఇలా సడన్గా బెండింగ్ మూమెంట్ చేంజ్ అవుతుంది. సో అది ఎందువల్ల అవుతుందంటే ఎక్కడైతే కపుల్ యాక్ట్ అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది, సడన్ చేంజ్ కనిపిస్తుంది.
అక్కడనే షియర్ ఫోర్స్ ఒక ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే షియర్ ఫోర్స్ ఇక్కడ ఏం వస్తుందంటే ఇలా వస్తుంది. సో ఏం చేంజ్ ఉండదు షియర్ ఫోర్స్లో. మళ్ళీ షియర్ ఫోర్స్కి ఒకవేళ అడిగాడు అనుకోండి, దే స్టెప్ ఇన్ ఏ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎస్ఎఫ్డి అని అడిగాడు అనుకోండి, ఏమని పెడతాం, ఎక్కడైతే పాయింట్ లోడ్ వస్తుందో అక్కడ షియర్ ఫోర్స్ అనేది సడన్గా చేంజ్ అవుతుంది. సో ఇందులో బెండింగ్ మూమెంట్ అడిగాడు కాబట్టి దేర్ ఈజ్ ఎక్కడైతే కపుల్ మూమెంట్ అయితే యాక్ట్ అవుతుందో అక్కడ మనకి సడన్ చేంజ్ ఇన్ ద మూమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, and join the Telegram group. Link is given in the description. Thank you.